బాగున్నారా? సో ఈరోజు నేను వచ్చేసి ఇప్పుడు కార్లో నుంచి ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేస్తే 11:30 అవుతుంది అండ్ మేము ఇప్పుడు విజయనగరం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది మా రిలేటివ్స్ది. సో అక్కడికి వెళ్తున్నాం అండ్ వర్ష రితిక వాళ్ళని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం. ఎందుకంటే పిల్లల్ని తీసుకువెళ్ళట్లేదు, అసలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో వాళ్ళు తీసుకొచ్చినా కూడా సరిగ్గా ఉండరు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి నేను శ్రీధర్ బయలుదేరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయనగరంలో పైడితల్లమ్మ టెంపుల్ ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని దర్శించుకుని అప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తాం. సో ఓకే అయితే మరి చూస్తూ ఉండండి. అండ్ నా సారీ డీటెయిల్స్ వచ్చేస్తే మీకు నేను పిక్ పోస్ట్ చేస్తాను లాస్ట్లోని. ఇది నేను వేసుకుంది ఆర్గాన్జా పట్టు సారీ వేసుకున్నాను అండ్ దీనికి వర్క్ బ్లౌజ్ ఉప్పాడది నేను దీనికి మ్యాచింగ్ అయింది కదా అని వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేస్తే సీజెడ్ లాంగ్ హారం వేసుకుని సింపుల్గా మేకప్ అయ్యాను, జుమ్కి సీజెడ్ వేసుకున్నాను. సో ఓకే అయితే మరి చూస్తూ ఉండనే నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. ఇది వచ్చేస్తే తగరపల్స్లో ఉన్న పోలమాంబ టెంపుల్ అంటారు. ముగ్గురమ్మవార్ల గుడి చాలా ఫేమస్ మాట. తగరపల్స్ వస్తే కంపల్సరీగా ఇక్కడ అందరూ వచ్చి దండం పెట్టుకుని ఆగి మరీ వెళ్తారన్నమాట. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. శ్రీ శ్రీ పోలమాంబ కొత్త అమ్మవార్లు, ముగ్గురు దేవతలు ఉంటారన్నమాట అమ్మవార్లు. సో అప్పుడేదో పూజ జరుగుతున్నట్టుంది, ఏదో పండగ జరుగుతున్నట్టుంది, అందుకే నేను మీకు షేర్ చేస్తాను. తర్వాత మేము ఇప్పుడు విజయనగరం వచ్చేసాం, పైడితల్లి అమ్మవారి దేవస్థానం. సో లోన మీకు వీడియో ఎలా ఉండదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. చాలా ఫేమస్ టెంపుల్ విజయనగరంలోని. అండ్ మేము ఇప్పుడు ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. వీళ్ళు వచ్చేస్తే మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వైజాగ్ నుంచి వెళ్ళాలి కదా విజయనగరానికి, కొంచెం టైం పట్టింది. కరెక్ట్ లంచ్ టైంకి మేము రీచ్ అయ్యాము. ఇప్పుడు తనకి స్టేజ్ మీద మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అన్నమాట. సో చాలామంది ఈ సారీ డీటెయిల్స్ కోసం అడిగారు కదా. ఈ సారీ అయితే నేను తీసుకున్నది ప్రసిద్ధి సిల్క్స్ అని ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఇది మీకు నేను రివ్యూ కూడా చేశాను. యాక్చువల్లీ ఇది మా మమ్మీకి నేను తీసుకున్నాను సారీ. ఇది ఆర్గాన్జా పట్టు సారీ మమ్మీ కోసం తీసుకున్నాను. సరే ఇది నేను కట్టుకుందాము బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇది వేసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్యువెలరీ కూడా చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారని చెప్పి. నేను అవన్నీ కూడా మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. శారీ కాస్ట్ వచ్చేస్తే ఇది 2200 అనుకుంటాను. బట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా క్లాసీగా ఉంటుంది. దాని మీద బ్లౌజ్ చూసారు కదా, అది యాక్చువల్లీ నా ఉప్పాడ పట్టు శారీ మీదది. ఆ బ్లౌజ్ దానికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి నేను అలా పేరప్ చేసేసుకున్నాను. సో అయితే ఆ రోజు ఏంటంటే అక్కడ మనకి విలేజ్లెస్లో ఏంటంటే మనం క్యాటరింగ్స్ అవి ఉండవు కదా. సో వాళ్ళే వంటలు వండిస్తారు కదా, బిర్యానీ అండ్ ఇది మటన్ కర్రీ, స్వీట్ వచ్చేస్తే బూందీ చేశారు. సో వంటలు చాలా బాగున్నాయి. విలేజెస్లో అంతే కదా, ఇక్కడ అంటే మనకి క్యాటరింగ్స్ అవి చేస్తారు కానీ అక్కడ ఏంటంటే వండించి మనుషులు పెట్టి వండుతారు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. సో ఫుడ్ అంతా చేసిన తర్వాత మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవరే టైం స్పెండ్ చేసాము. మేము జస్ట్ అలా ఫొటోస్ అన్ని తీసి అందరితోని మాట్లాడి అన్నీ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మేము దారిలో వచ్చేసరికి అట్లీస్ట్ మాకు ఒక 1 అవర్ పట్టింది జర్నీ. సో ఇప్పుడు మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం, ఎందుకంటే వర్ష రితిక వాళ్ళని ఇక్కడ వదిలేసాం కదా. సో అందుకే ఈవినింగ్ ఇక్కడ ఎలాగో సండే కదా అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. నేను వీడియో తీస్తున్నాను, మమ్మీ వాళ్ళది మీకు హౌస్ చూపిస్తాను. కలర్స్ అవి వేయించారు, పెయింటింగ్స్ వేయించారు అనమాట. అప్పుడు కొంచెం నా పెళ్లి టైంకి వేయించారు, మళ్ళీ ఇంకా పెయింటింగ్స్ వేయించలేదని చెప్పేసి వేయించారు. సో ఇది శారీ మీకు బ్యాక్ సైడ్ బ్లౌజ్ వర్క్ అదంతా కూడా నేను చూపిస్తున్నాను. బట్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది శారీ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా మా చెట్లు మాట, మమ్మీ పెంచుతారు చెట్లన్నీ కూడా. సపోటా పళ్ళు చెట్టు చూపిస్తున్నాను నేను మీకు. పళ్ళు చూసారా, సపోటా పళ్ళు చాలా పెద్దవి అండ్ ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ మాకు గోరింటాకు చెట్టు, మొక్కలు పెంచడం అంటే మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని ఇవన్నీ కూడా మా మొక్కలే. సో ఇదంతా మమ్మీ వాళ్ళ ఇల్లు, చాలా ఓపెన్ ప్లేస్, సూపర్గా ఉంటుంది తెలుసా. అంటే ఒక పీస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ శ్రీధర్కి కూడా చాలా ఇష్టం. ఇక్కడ సండే వచ్చిందంటే తను మ్యాచ్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. సో తను ఆల్రెడీ మ్యాచ్ ఆడుకోవడానికి వెళ్ళారు. నేను అక్కడి నుంచి వచ్చి కొంచెం టైర్డ్ అయిపోయాను కదా అని నేను అందుకే పడుకున్నాను, నా మొహం అలా ఉంది. వర్ష రితిక చూసారు కదా, అక్కడేమో పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది హనీ అని చెప్పేసి. సో వాళ్ళు ముగ్గురు కూడా ఆడుకుంటున్నారు. మేము ఇలాగా ఈవినింగ్ అంతా కూడా ఇలా స్పెండ్ చేసాము. అట్లీస్ట్ 6-7 వరకు అక్కడే ఉన్నామన్నమాట. వర్ష రితిక వాళ్ళు ఇంక రాలేదు, మమ్మీ వాళ్ళతో పాటు కలిసి వస్తాను రానని చెప్పేసి అని అన్నారు, అందుకనే
వాళ్ళని అక్కడే వదిలేసామన్నమాట. వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా! వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బావుంటుంది. సో, అందుకే వర్షకి ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిపోదాం అనే అంటుంది. ఇక్కడంటే మాకు కొంచెం ఆడుకోవడానికి బాల్కనీ గాని అవేమి ఉండదు కదా! అక్కడంటే చూసారు కదా! ఎంత ఫ్రీగా ఉంటుందో పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంటుంది. మంచి గాలొస్తుంది. ఫుల్ అంతా చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఓపెన్ ప్లేస్ చూసారా? ఇదిగోండి మమ్మీ వాళ్ళ హౌస్ పెయింటింగ్స్ వేయించారు. అక్కడ శ్రీధర్ కారు, ఇక్కడ డ్యాడీ కారు ఇక్కడుంది. అందుకే నేను మీకు చూపిస్తాను. మమ్మీ హౌస్ టూర్ కూడా నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇది ఇండివిడ్యువల్ హౌస్ మాట. అక్క వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. అండ్ మమ్మీ వాళ్ళొచ్చేస్తే కిందన ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ చూడండి ఇసుకలో ఆడుకుంటున్నారు. నేను చెప్తున్నాను. ఇదే మా గోరింటాకు చెట్టు. చాలా పండుతుంది గోరింటాకు. ఆహ్, నేను పెట్టుకుంటుంటాను కదా! గోరింటాకు ఇది. అండ్ ఇవన్నీ కొన్ని మామిడి చెట్లు, జామ చెట్లు ఇవన్నీ ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. సో, ఇదంతా కూడా మొక్కలు. మొత్తం ఇవి మావి అండ్ పక్కన ఆంటీ వాళ్ళవి కూడా మాట. ఇగోండి సపోటా పళ్ళు చూసారా? ఎంత బాగున్నాయో కదా! ఇలాగ చెట్టుకి ముగ్గిన పళ్ళు ఎంతో టేస్టీగా ఉంటాయంటే చాలా బావుంటాయి. నేనవి మమ్మీకి చూపిస్తుందమాట. నేను కోసిద్దాం అనుకున్నాను కానీ అప్పుడే కోయడం ఎందుకని చెప్పేసి నేనింకా కోయలేదు. చూడండి ఎంత పెద్ద పళ్ళున్నాయో. అండ్ పక్కనే మాకక్కడ నేరేడు పళ్ళ చెట్టున్నాయి. అవన్నీ పార్క్‌లో ఉన్నాయన్నమాట. పార్క్ కూడా పెద్ద పార్కు. పిల్లలొచ్చి ఆడుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. సో, ఇది మా మమ్మీ వాళ్ళ హోమ్ అట్మాస్ఫియర్. చాలా బావుంటుంది నేచురల్‌గా. ఈవినింగ్ టైమ్ మేము ఇలా బయట కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. సో, అక్క వచ్చింది కిందకి. సో, ఈళ్ళు వర్ష, రితిక వాళ్ళు ఆడుకుంటున్నారు. సో, అందుకనే మేము అలా అండ్ డ్యాడీ పక్కన హారిక అక్క అనే ఒక అక్క ఉంటుంది. సో, మేమందరం కలిసి చాలా బాగా టైమ్ స్పెండ్ చేశామన్నమాట. సూపర్‌గా. అక్క వాళ్ళ పాపే తిను. హారిక అక్క వాళ్ళ పాప హని. సో, వర్ష వాళ్ళ ఫ్రెండ్స్ మాట. సో, ఇలా ఈవినింగ్ అంతా కూడా చాలా బాగా ఆ రోజు నిజంగా సండే సూపర్‌గా ఎంజాయ్ చేసాం మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం. బయట కూర్చొని చాలా రోజుల తర్వాత అందరం కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం. సో అయిపోయింది. ఫంక్షన్ నుంచి వచ్చేసాము అండ్ కాసేపు రెస్ట్ తీసుకున్నాం అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు అక్కడ స్పెండ్ చేసాం టైం. వర్ష, రితిక వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారు అండ్ వర్ష, రితిక వాళ్ళు ఇక్కడికి రాననేసారు. సో మమ్మీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళతో పాటు వస్తారన్నమాట. అండ్ నేను శ్రీధర్ అయితే ఇంటికి వచ్చేసాం. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ చూసారు కదా, నో మేకప్, వితౌట్ మేకప్ ఇలా ఉన్నాను నేను. సో జస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ నేను ఒక లాంగ్ కుర్తీ వేసుకున్నాను. ఇది చెక్స్, ఇది స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మేము డిన్నర్కి వెళ్తున్నాం. టైం వచ్చేస్తే 8:30 అవుతుంది. సో డిన్నర్కి మేము మ్యాక్సిమం మా ఫేవరెట్ ఎప్పుడు కూడా పంజాబ్ దాబా ఉంది కదా, మేబీ దానికే వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి శ్రీధర్ వచ్చి ఈరోజు టికెట్స్ బుక్ చేశారు అది మూవీకి. సో ఆ మూవీ వచ్చేస్తే ఈరోజే రిలీజ్ అయ్యింది. నా పేరు వెంకటలక్ష్మి ఆర్ సంథింగ్, ఏదో హర్రర్ పిక్చర్, కొంచెం కామెడీ హర్రర్ థ్రిల్లర్ మూవీ. సో దానికి వెళ్తున్నాము. సో మూవీ ఎలా ఉందనేది మీకు నేను మేబీ నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో నాకైతే హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. వర్ష, రితిక వాళ్ళు లేరు కాబట్టి, పిల్లలు లేనప్పుడు అలాంటి మూవీస్కి వెళ్ళినా పర్వాలేదు. బట్ పిల్లలతో అయితే జడుచుకుంటారు కాబట్టి మేము మ్యాక్సిమం వెళ్ళాం. వాళ్ళు లేకపోతేనే ఇలాంటి హర్రర్ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటాం. మాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి హర్రర్ మూవీస్ అంటే ఇష్టం? మాకైతే చాలా అంటే చాలా ఇష్టం. భయపడతాను అయినా కూడా చూసేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు. సో అంతే. అయితే నేను మూవీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ టైం తెలియదు కదా, 9:30 అంటే నేను ఇంటికి వచ్చేసరికి 12:30 అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు నేను వ్లాగ్ షేర్ చేయలేనేమో. సో ఓకే, అయితే మరి మనం మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. నైట్ వచ్చేస్తే మేము పంజాబ్ దాబాకి వెళ్ళాం. అక్కడ మేము చికెన్ స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నాము. ఎప్పుడు మా ఫేవరెట్ అని చెప్తూ ఉంటాను కదా. అండ్ దాంతోపాటు మేము పుల్కాస్ ఆర్డర్ చేసుకున్నాము. పుల్కా విత్ పాలక్ పన్నీర్ అండ్ ఇంకా లస్సీ ఆర్డర్ చేసుకున్నామన్నమాట. సో ఇది డిన్నర్ చేసేసిన తర్వాత మేము మూవీకి వెళ్ళిపోయాము. చెప్పాను కదా మీకు హర్రర్ మూవీకి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇది మా డిన్నర్ చేసేసాము. నేను శ్రీధరే కదా. సో బయట మేము మ్యాక్సిమం ఏంటంటే పుల్కాస్ అండ్ పాలక్ పన్నీర్ 2 కూడా, పాలక్ పన్నీర్ కూడా చాలా మంచిదే కదా. అండ్ లాస్ట్‌లో కంపల్సరీగా నాకు లస్సీ అనేది ఉండాలి. పంజాబ్ దాబా లస్సీ సూపర్‌గా ఉంటుంది. అండ్ తర్వాత మేము మూవీకొచ్చేసాం. మూవీ వచ్చేస్తే ఇది కిన్నెర కామేశ్వరిలో ఆడుతుంది. మూవీ పేరు నేను మర్చిపోయాను చెప్పడం మీకు. పేరు వచ్చేస్తే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి. నేను హారర్ సినిమా అనుకున్నాను కానీ ఇది యాక్చువల్లీ ఇదంత హారర్ అయితే ఏం కాదు. పర్వాలేదు, బోర్ కొట్టింది నాకైతే మాత్రం. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు షుగర్ కాస్మెటిక్స్ అనే ఒక బ్రాండ్ నుంచి ఒక 3 ప్రోడక్ట్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేస్తే నెయిల్ పెయింట్ ఒకటి, లిప్స్టిక్ అండ్ ఐలైనర్ ఒకటి. సో షుగర్ కాస్మెటిక్స్ ఒక మంచి బ్రాండ్. అది ఏంటంటే కొంచెం ప్రైస్ కూడా అలానే ఉంటుంది, ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే నేను మీతో షేర్ చేస్తున్నాను
షుగర్ కాస్మెటిక్స్ స్మర్జ్ మీ నాట్ లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్, షేడ్ నెంబర్ 39, పింక్ సింక్. సో బాటిల్ అవుటర్ ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 499 రూపీస్. నేను చెప్పాను కదా ఇవి ఏంటంటే షుగర్ కాస్మెటిక్స్ ఒక బ్రాండ్ కదా ఇవి. అండ్ ఇవి ఏంటంటే కొంచెం మనకి ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చూసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీకు ప్యాకేజింగ్ బాటిల్ చూసారా ఇలానే ఉంటాయి లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నీ కూడా. అండ్ షేడ్స్ వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ షేడ్ వచ్చేస్తే 39. సో నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి అప్లికేటర్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా మనం లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ షేడ్ మీకు చూపిస్తాను నేను. ఇది కొంచెం మంచి పింక్, డార్క్ పింక్ షేడ్. సో చూసారు కదా, సో డార్క్ పింక్ షేడ్ మనకి పార్టీస్కి వాటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే ఐలైనర్. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఎక్కువగా మేకప్లో యూస్ చేసేది మ్యాక్సిమం కాజల్ అండ్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్, ఈ 3 ఎక్కువ యూస్ చేస్తాం. ఫౌండేషన్స్, బీబీ క్రీమ్స్, కాంపాక్ట్స్ ఇవన్నీ అంతగా యూస్ చేయం కానీ ఎక్కువ ఐ మేకప్కి, లిప్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం నాకు తెలిసి. సో నేనైతే అంతే. సో అందుకే ఐలైనర్ తీసుకున్నాను నేను. సో ఇది వచ్చేస్తే షుగర్ కాస్మెటిక్స్ది ఐ వాండ్ యూ సో డబుల్ మ్యాట్ ఐలైనర్, షేడ్ నెంబర్ 01, బ్లాక్ స్వాన్. సో ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది ఒక నిమిషం, దీని కాస్ట్ 699 రూపీస్. సో ఇది స్మర్జ్ ప్రూఫ్ అంట. బాటిల్ ప్యాకేజింగ్ చూసారు కదా, మనకి ఇక్కడ బ్రాండ్ షుగర్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇది కూడా చాలా స్కెచ్ టైప్ ఎలా ఉంటుందో అలానే ఉంది అప్లికేటర్. సో ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు మనకి ఎలా కావాల్స్తే అలా. సో చూసారా మంచి డార్క్ బ్లాక్ది. సో ఐలైనర్ మనం 2 వేస్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నవేడేస్ కాజల్ కింద కూడా ఇది అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. మీరు కాస్ట్ ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా బ్రాండెడ్స్వి యూస్ చేస్తే మనకి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు స్కిన్కి కానీ. సో అందుకనే నేను ఎక్కువ అన్ని టైప్స్లోని నేను చూపిస్తూ ఉంటాను మీకు. కాస్ట్ ఎక్కువ ఉన్నవి, కాస్ట్ తక్కువలో ఉన్నవి అన్నీ కూడా షేర్ చేస్తాను. సో మీకు కంఫర్ట్ చూసుకుని మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేస్తే నెయిల్ పెయింట్. సో ఇది షుగర్ది. సో మంచి పింక్, ఆబ్వియస్లీ నెయిల్స్కి పింక్ కానీ రెడ్ కానీ వేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ బాగుంటాయి కూడా. షేడ్ నెంబర్ 12, పింక్ పాజిటివ్. ఇది వచ్చేస్తే నేను నెయిల్ పాలిష్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే నేను నెయిల్స్ ఎక్కువ పెంచుకోను కాబట్టి నేను వేసుకోను. పిల్లలకి మళ్ళీ వాళ్ళకి గుచ్చుకోవడం అవి జరుగుతుంది కదా అని చెప్పేసి నేను అందుకే నెయిల్స్ పెంచుకోను. మీకు షేడ్ చూపిస్తున్నాను చూసారు కదా, పింక్ కలర్. ఇది కూడా బాగుంటుంది, డార్క్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇవి బాగుంటాయి. సో ఈ 3 కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు ఒకవేళ కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ తెలుసు నిమ్మకాయ నీళ్ళు. ఒక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మన స్వీట్నెస్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఒక ఫుల్ లెమన్ నేను స్క్వీజ్ చేసేస్తున్నాను. సో స్క్వీజ్ చేసేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇది బాగా డైల్యూట్ చేసుకోవాలి కదా, మొత్తం అంతా కూడా షుగర్ కరిపోయినంత వరకు కూడా మనం జస్ట్ మిక్స్ చేసేస్తున్నాను నేను ఫుల్గాని. అండ్ ఇది చాలా ఎనర్జీ డ్రింక్ యాక్చువల్లీ. సమ్మర్స్లోని నిమ్మకాయ నీళ్ళు చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు నేను ఐస్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలు వాటర్తో చేశాను కాబట్టి ఐస్ పీసెస్ యాడ్ చేసుకుని చక్కగా మనం ఒక గ్లాస్ తాగితే టమ్మీ కూడా ఫిల్ అయిపోతుంది. అండ్ ఇందులో కొంచెం అంత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. తర్వాత నేను వీడియో ఎడిటింగ్స్ చేసేసుకుంటున్నాను, ఒక పక్క తాగుతూ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఇలా ఈ రోజంతా కూడా నా డే గడిచింది. వర్ష, రితిక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నా పనులు నేను ఇంకా బిజీగా చేసుకోవచ్చు. సో అంతే ఈ వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.